హాయ్ అండి, చింతకాయ నాటుకొరకలు కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. వచ్చేయండి. ఫ్రెష్ చింతకాయలు తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా హాఫ్ కట్ చేసుకొని లోపల సీడ్స్ తీసేసుకొని ఒక బౌల్లో వాటర్ వేసుకొని నీట్గా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్స్ చేసేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లో ఒక ఆనియన్స్ అండ్ 4-5 మిర్చీస్ వేసుకొని మరలా మెత్తగా మిక్స్ చేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోండి. మీరు ఏ బౌల్లో వండుకోవాలనుకుంటున్నారో అది తీసుకొని నాటుగొరకలు ఉంటాయి కదండి, అవి వేసేసుకోండి. దాంట్లో వేసేసుకొని ఒక స్పూన్ పసుపు అండ్ రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కారం అండ్ పక్కన పెట్టుకున్న మిర్చి అండ్ ఆనియన్ పేస్ట్, చింతకాయ పేస్ట్, ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేటట్టు అద్దేసుకోండి. అలా చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ తీసుకొని మళ్ళీ వీడియోలో చూపిస్తున్నట్టు కలిపేసుకోండి. అలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని పెట్టేసుకోండి. ఒక 15 మినిట్స్కి కర్రీ రెడీ అయిపోతుంది. చూసారా, వీడియోలో చూస్తున్నట్టుగా ఆయిల్ పైకి తేలుతుందండి. అలా తేలినట్టు అయితే కనుక మీకు కర్రీ రెడీ అయిపోయినట్లే. ఫస్ట్ టైం కనుక మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.